హలో అండి, గోవా వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. సో ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ చూసేయండి. ఆ వీడియో కంటిన్యూ పార్ట్ అయితే ఈ వీడియో. సో మేము క్లబ్ మహేంద్రాలో బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము ఇంకా రిసార్ట్కి వచ్చేసరికి మాకు 12:30 అయింది. సో 12:30 వచ్చాక ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ బయట చేసాం కదా, ఇంకా లంచ్ ఇంకా హోటల్లోనే చేసేద్దాము అని వైట్ రైస్ అండ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. సో సింపుల్ గా ఇంకా టేస్టీగా ఉండే కర్రీ ఇంకా ఎగ్ కర్రీ కదా, సో అదైతే చేసేస్తున్నా. సో ఫైనల్ గా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్ కూడా చేసేసాం. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే, మేము కర్మ రిసార్ట్ కి వచ్చే ముందే వాళ్ళు ఒక 2 hours సెషన్ అయితే వినాలి అని చెప్పారు. సో ఆ మెంబర్షిప్ కోసం డీటెయిల్స్ ఏమైనా చెప్తారేమో అని. సో ఇంకా వాళ్ళైతే క్యాబ్ బుక్ చేశారు. ఈ రిసార్ట్ లో కాకుండా వేరే రిసార్ట్ కి అయితే తీసుకెళ్తాము అన్నారు. సో ఇంకా ఆ క్యాబ్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం రిసెప్షన్ లో. సో ఓవరాల్ గా 2 hours సెషన్ అన్నారు. సో మేము ఆల్మోస్ట్ 3కి అయితే బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 3:15 అలా అయింది. సో ఇంకా అప్రాక్సిమేట్ గా మేము 6 వరకు ఇంకా రిటర్న్ అయిపోతాం కదా అని ఒక ఎస్టిమేషన్ అయితే పెట్టుకొని అయితే బయలుదేరిపోయాం. సో ఫైనల్ గా అయితే మేము కర్మ రాయల్ హాతిమహల్ కి అయితే వచ్చేసాము. సో అక్కడ ఆ కర్మ రాయల్ ఏంటంటే ప్రమోషన్ కోసం మాత్రమే. సో ఇది మనం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇస్తారంట. సో ఫస్ట్ మేమైతే ఎంటర్ అవ్వగానే మమ్మల్ని అయితే ఇంకా వెయిట్ చేయమన్నారు ఒక 10 minutes. సో మనకైతే ఒకరు అలొకేట్ చేస్తారనమాట, మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మెంబర్షిప్ గురించి డీటెయిల్స్, రిసార్ట్ గురించి అన్ని. సో మేము అలా అయితే ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇంకా ఖాళీ కూర్చోవడం ఎందుకు అని, ఇంకా టైం దొరికితే చాలు కదా, వీడియో తీసేయడమే కదా. సో ఇంకా ఆ రిసార్ట్ మొత్తం అలా వీడియో తీద్దామని నేను తీస్తున్నా. ఇంకా వీళ్ళేమో ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అలా చెస్ అయితే ఆడుకుంటున్నారు. ఒక 10 minutes తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా మమ్మల్ని అయితే పైకి తీసుకెళ్ళింది. మేమే అనుకున్నాం, కానీ మాలాగా చాలా మంది ఉన్నారు. ఒక 100 of couples అయితే ఉన్నారు ఒక టేబుల్ కి. సో ఒకరిని అలొకేట్ చేసి ఇంకా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మెంబర్షిప్ అయితే తీసుకుంటారు. సో ఇంకా మెంబర్షిప్ డీటెయిల్స్ వచ్చేసి మనకి పాయింట్స్ వైజ్ ఉంటాయంట. సో 160, 120, 90. 160 వచ్చేసి మనకి ఓన్లీ వీక్ డేస్ అన్ సీజన్ టైంలో, 120 వచ్చేసి వీక్ డేస్ లో, ఇంకా 90 పాయింట్స్ వచ్చేసి సీజన్ టైంలో లైక్ దీవాలి, క్రిస్మస్. సో ఈ పాయింట్స్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటది. సో ఈ పాయింట్స్ మనం యూజ్ చేసుకోకపోతే సో నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా మనం 3 years వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ 3 years కి ఆ పాయింట్స్ అనేది ఇంకా ఉండవు అనమాట. అసలు పాయింట్స్ అంటున్నారు, పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అని డౌట్ వచ్చింది కదా. సో మనం వాళ్ళ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తే మనకి ఏ రిసార్ట్ కావాలో ఆ రిసార్ట్ కి మనకి పాయింట్స్ అయితే ఇస్తారు. ఐదర్ 5 points లేకపోతే 10 points. సో మనం ఎన్ని పాయింట్స్ అయితే ఆ హోటల్ కి యూజ్ చేస్తామో సో మన దాంట్లో నుంచి ఆ పాయింట్స్ అయితే కట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ మనకి మెంబర్షిప్ డీటెయిల్స్ మొత్తం చెప్పాక, సో మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ కనుక్కున్నాక తర్వాత మనకైతే రిసార్ట్ చూపిస్తారు. సో ఇంకా మేము మెంబర్షిప్ డీటెయిల్స్ మొత్తం విన్నాక ఇంకా మేము రిసార్ట్ చూస్తాము అంటే ఇంకా మాకైతే రిసార్ట్ చూపిస్తున్నారు. ఇంకా మెంబర్షిప్ డీటెయిల్స్ లో మనకి ఎవ్రీ 2 years ఒకసారి యాన్యువల్ పేమెంట్ ఫీ అనేది 38,000 పే చేయాలి అంట. సో ఆ 38,000 మనకి వే ఆఫ్ అవ్వాలి అంటే మనం ఎవరినైనా మెంబర్షిప్ లో జాయిన్ చేస్తే సో ఆ 38,000 అనేది వే ఆఫ్ అయిపోతుంది. ఒకరిని కాకుండా అట్లీస్ట్ మనం 2-3 మనం జాయిన్ చేయాలి మెంబర్షిప్ లో. అలా చేస్తేనే మనకి 38,000 అనేది వే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇది కాన్స్టెంట్ 38,000 అయితే కాదు, ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కూడా కొంచెం పెరగొచ్చు. సో ఇది మనకైతే ముందు చెప్పరు, పెరగచ్చు పెరగపోవచ్చు అని కూడా ఏది చెప్పరు. సో ఇది నేను వేరే వాళ్ళని కనుక్కుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ముందు 10,000 అయితే ఫస్ట్ చెప్పారంట. తర్వాత ఇప్పుడు వచ్చేసి 8 years తర్వాత 21,000 అయితే అయింది. సో ఈ విషయం మనకైతే అన్ని క్లియర్ గా అయితే మనకి ఏది చెప్పరు. సో ఇంతకీ ఈ మెంబర్షిప్ అనేది ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు కదా, 25 years. సో ఈ 25 years కి మనం ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మనం 38,000 పే చేస్తూ ఉండాలి. సో ఈ 25 years కి మనం ఓవరాల్ అమౌంట్ ఎంత పే చేయాలి అంటే ఓవరాల్ గా 11 lakhs మాకైతే చెప్పారు. సో 11 lakhs మేము ఇంకా ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా అంటే ఆల్మోస్ట్ మాకు 3 lakhs డిస్కౌంట్ చేసి ఇంకా 8 lakhs అయితే ఫైనల్ చేశారు. సో ఆ 8 lakhs చేశాక ఇంకా తర్వాత మేము రిసార్ట్ చూడడానికి అయితే వచ్చాము. ఈ రిసార్ట్ చూశాక ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా మళ్ళీ కొంచెం డిస్కషన్స్, మా డౌట్స్ ఇంకేమైనా అడుగుతూ ఉంటే సో ఇంకా మాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు అలా అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు లాస్ట్ కి 7 lakhs అయితే వచ్చేసారు. సో ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసరికి సో వాళ్ళు ఇంకా డిస్కౌంట్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఏంటంటే 7 lakhs ఇంకా
3 nights 4 days మనకు ఈ ఇండియాలో సో ఏ రిసార్ట్లో అయినా తీసుకోవచ్చు. ఇంకా 4 nights 5 days ఇంటర్నేషనల్లో సో ఎక్కడైనా మనకి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇంకా ఓవరాల్ గా మీకు 5,50,000కే మీకైతే సో డిస్కౌంట్ చేసేసి ఇది ఫైనల్ ప్రైస్ అయితే చెప్పారు. మాకు లాస్ట్ కి వాళ్ళు చెప్పిన ఫైనల్ ప్రైస్ ఏంటంటే 5,50,000 ప్లస్ మాకు ఇంటర్నేషనల్ 4 nights 5 days ఇంకా ఇండియాలో 3 nights 4 days. సో ఇదైతే మాకు ఫైనల్ గా చెప్పింది. ఇంకా ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ 38,000 అయితే పే చేయాలి. సో ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా మా డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా తీసుకోవాలా వద్దా అని. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే ఇంకా తీసుకోవద్దు అన్న హోప్ తోటే వచ్చాము. సో వాళ్ళు ఇంకా మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, సో అలా ఉండండి, అలా తీసుకోండి, ఇంకా ఇంకా లైఫ్ అంటే ఇంకా ట్రిప్స్ ఎంజాయ్ అని ఏదేదో ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా మాకు మేము డిస్కషన్ చేసుకుంటున్నాం, ఇంకా వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ లేదు ఏమో అనుకొని సో వాళ్ళు ఇంకా డిస్కౌంట్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో ఏంటంటే ఇంకా ఈ 5,50,000లో డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు, కానీ 7 nights 8 days మాకు థాయిలాండ్లో ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇంకా బాలీలో కూడా. సో ఈ ఇయర్లో మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, అడిషనల్గా ఫ్రీగా ఇస్తాము అని చెప్పారు. సో వీళ్ళు ఇంకోటి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంకా ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టారు. సో 2 years వరకు అయితే 0% ఇంట్రెస్ట్ అంట. సో 2 years తర్వాత మనకైతే ఇంకా ఇంట్రెస్ట్ కూడా పడుతుంది, 5% ఎంతో, మరి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఫస్ట్ మాకు చెప్పినప్పుడైతే చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి, ఇంకా ప్రైజెస్ కానీ సో వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ. సో తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఈ మెంబర్షిప్ తీసుకున్నాక మనకి ఇంకా అడిషనల్గా ఖర్చు అవుతుంది తప్ప సో మనకి సేఫ్ అయ్యేదైతే ఏమీ లేదు. ఎవరైతే ఎక్కువ ట్రిప్స్ కానీ ఎక్కువ ఇంకా ఇంటర్నేషనల్ ఈ ట్రిప్స్ కానీ వెళ్తారో సో వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందేమో, కానీ సో మనలాంటి వాళ్ళకైతే ఇంకా అంత పెద్ద యూస్ఫుల్ అవ్వదు అని నా ఒపీనియన్. మనం మెంబర్షిప్ తీసుకుని ఇంకా పాయింట్స్ యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఎవ్రీ 2 yearsకి 38,000 అయితే పే చేస్తూనే ఉండాలి. సో ఇంకా దీనికన్నా ఇంకా మనం ఎప్పుడో ఒకసారి ఇంకా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒక 1 lakh ఇక 2 lakhs సో ఇంకొక ట్రిప్ కి అలా 2 lakhs పెట్టుకున్నా కూడా ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం వెళ్తాము, లేకపోతే అయితే లేదు. సో ఇంకా మనం మెంబర్షిప్ తీసుకొని వాంటెడ్లీ ఇంకా మనం ట్రిప్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్లాల్సి వస్తుంది. సో ఇంకా ఫైనల్ గా మేము డిసైడ్ అయింది ఏంటంటే ఇంకా మాకు మెంబర్షిప్ వద్దు అని చెప్పేద్దాము అని. సో ఇంకా చెప్పేద్దాము అనే లోపలే ఇంకా వాళ్ళు 2 hours సెషన్ అని చెప్పేసి మాకు ఆల్మోస్ట్ 8 వరకు అయితే ఉంచారు. సో నాకు తెలిసి ఇంకా ఈ రిసార్ట్ లో మొత్తం మేము ఒక్కరమే ఉన్నాము, ఇంకా అలా ఇంకా వింటూ 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 అలానే మేము ఒక్కరమే అలా కూర్చున్నాము. 8 అయింది, మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా మేము అలా వింటూనే ఉంటున్నాం. సో ఇంకా మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందేమో అని ఇంకా వాళ్ళు సో ఇంకా ఆఫర్లు ఇవ్వడం, ఇంకా డిస్కౌంట్లు ఇవ్వడం, ఇంకా చెప్పడం, ఇంకా రిసార్ట్స్ గురించి అన్ని చెప్పడం అలా చేస్తున్నారు. సో ఇంకా మాకేంటంటే సో ఇంకా కొంచెం అసలు ఇదేంటి మెంబర్షిప్ అంటే ఏంటి అవన్నీ కొంచెం డీటెయిల్గా మేము తెలుసుకోవాలని సో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నాము. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఇంట్రెస్ట్ ఉందేమో అని సో ఇంకా వాళ్ళు అన్నీ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇంకా మాకు ఇంకా వద్దనైతే చెప్పేశాము. చాలా చాలా రిక్వెస్ట్ చేశారు, చాలా అడిగారు, ఇంకొంచెం మోటివేట్ చేశారు తీసుకోండి అని. ఫైనల్గా ఇంకా మాకైతే వద్దని చెప్పేశాం వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ రిసార్ట్లో ఉన్నంత వరకే సో మన డిసిషన్ మనం చెప్పేసేయాలి. ఇంకా రిసార్ట్ దాటాక ఇంకా మన డిసిషన్ చెప్పిన ఈ ఆఫర్స్ అయితే పనిచేయవు అని చెప్పారు. సో మేము ఇంటికి వెళ్ళి మాట్లాడి చెప్తాము అన్నా కూడా ఇంకా వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. లేదండి మీరు ఇక్కడే చెప్పేయాలి, ఇంకా ఇంటికి వెళ్ళి చెప్పడం అయితే అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు. సో స్పాట్లో డిసిషన్ అంటే మనకి అంత ఫాస్ట్గా అయితే మనకైతే కుదరని పని. సో కొంచెం ఆలోచించి థింక్ చేసి అయితే చెప్పాలి కదా. సో ఇంకా వాళ్ళకి మనకైతే వాళ్ళైతే టైం కూడా ఇవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా చెప్పేయమంటే ఇంకా మాకైతే వద్దని చెప్పేశాము. ఓవరాల్ గా ఈ రిసార్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మేము ఉన్నది కర్మ రాయల్ పామ్ కన్నా ఇది కర్మ రాయల్ హాతిమాల్ అయితే చాలా బాగా నచ్చింది. సో అది కర్మ రాయల్ పామ్ ఏంటంటే జస్ట్ ప్రమోషన్ కోసం, సో ఇది హాతిమాల్ ఏంటంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి సో ఇక్కడ అలొకేట్ చేస్తారు. సో మాకైతే ఓవరాల్గా నచ్చింది. బట్ మెంబర్షిప్ తీసుకోవడం వర్త్ఫుల్లా కాదా అంటే ఎవరైతే ఎక్కువ ట్రిప్స్ ప్లాన్ చేస్తారో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేము ట్రిప్స్కి అయితే వెళ్తాము అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇదైతే వర్త్ఫుల్లే. ఇంకా మేము వెళ్తామో వెళ్ళమో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అని సో మేమైతే ఇంకా బ్యాక్ స్టెప్ అయితే వేసాము మెంబర్షిప్ అయితే తీసుకోకుండా. సో ఇలా మీరు ఎప్పుడైనా కర్మ రాయల్ పామ్స్ ప్రమోషన్కి వచ్చి సో ఇలా హాతిమాల్కి వచ్చి ఎప్పుడైనా
సెషన్ అయితే విన్నారా? సో వింటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇది మా కర్మ రాయల్ హాతిమాలో మేము విన్న సెషన్ అయితే. సో ఇంకా మీకు ఎలా అనిపించింది? సో మీకు వర్త్ఫుల్ అనిపించిందా లేదా? సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇదండి ఈ రోజుకి ఈ వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే? సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.